బంగారు గనిలో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఈ ప్రాంతంలో అయితే కనుక ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఏంటంటే పావర్టీ బాగా నిరుపేదలు అయితే ఎక్కువగా ఉంటారు. ప్రభుత్వ అధికారికంగా ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా చాలా మందికి పొట్టకూటి కోసం అక్కడ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కుటుంబాలతో సహా వెళ్ళి ఆ గనిల్లో తవ్వుతూ ఉంటారు. ఎటువంటి రక్షణ చర్యలు ఉండవు. కేవలం మట్టి దెబ్బల్లాగా ఉన్న దాంట్లో సొరంగాల్లా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు. అవి గనక కూలిపోతే లోపలికి వెళ్ళిపోయిన లోపల సజీవ సమాధి అయిపోతుంటారు. ఇలా రీసెంట్గా చాలా ఘటనలు జరిగినప్పటికీ కూడా వాళ్ళు మరి అక్కడ పరిస్థితులు బతకడానికి ఇంక వేరే మార్గం లేక ఇదే మార్గంలో అయితే ప్రయాణిస్తూ ఉన్నారు. సో ఈ రోజు కూడా ఈ విషాదకర ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్న బంగారు గని ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో 30 మంది కార్మికులు పైగా ఇందులో చిక్కుపోయారు. అంటే 30 మంది పైగా మృతి చెందారు. ఇంకా ఎంతమంది శిథిలాల కింద ఉన్నారో మట్టి దెబ్బల కింద తెలీదు. ప్రభుత్వం అయితే రక్షణ చర్యలు చేపట్టింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. సాంప్రదాయ పద్ధతుల్లో ఈ తవ్వుతున్న ఈ గని ఒక్కసారిగా కూలిపోయిందని ప్రమాదం నుంచి బయటపడిన ఒక కార్మికుడు అయితే తెలిపాడు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. కాకపోతే ఎక్కువగా బతికే అవకాశాలు లేవని కూడా కార్మికులు చెప్తున్నారు. ఎందుకంటే చాలాసేపు అయింది. ఒక్కసారిగా మట్టి దెబ్బలన్నీ పడిపోతే అవి కొండలు ఎర్రమట్టి కొండల్లాగా ఉంటున్నాయి. వాటిలో సొరంగాల్లో తవ్వుకొని వెళ్ళిపోతున్నారు. మామూలుగా మనకి ఏదైనా సింగరేణి బొగ్గలు ఉంటే వాటికి సపోర్ట్లు పెడతారు, ట్రాలీస్ ఉంటాయి, చాలా సిస్టమేటిక్గా చేస్తూ ఉంటారు, రక్షణ చర్యలు ఎక్కువ చేపడతారు. ఇక్కడ అలా ఏమి ఉండదు. లోకల్లో ఉన్నటువంటి కార్మికులు తీసుకొని తవ్వడానికి రోజుకి ఇంత చొప్పున ఇచ్చేసుకుంటారు. వాళ్ళు బతకడానికి లేక ఇందుకోసం తప్పని పరిస్థితుల్లో వెళ్ళి ఇలా ప్రాణాలు కోల్పోతున్నారు. రీసెంట్గా చాలా ఘటనలు జరిగినప్పటికీ కూడా మళ్ళీ ఇంకా ఇప్పుడు ఈ ఘటన జరిగినా మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ మొదలు పెడతారు. సో పరిస్థితుల ప్రభావం ఇంకా అలా ఉంది. ఈ రోజు ఘటనలో అయితే కనుక ఆల్మోస్ట్ 30 మంది చనిపోయారు. ఇంకా తవ్వకాలు అయితే సాగుతున్నాయి. ఎంతమంది బయటపడతారో తెలియదు.